అమ్మ ఇవాళ వినాయక చవితి కదా. ఇవాళ మనం అన్ని వినాయకుల దగ్గర పోయి కొంచెం కొంచెం ప్రసాదం అడుకొచ్చుకున్నాం అమ్మా, ప్లీజ్. అరే ఇంత రాత్రి ఎంతరా? కావాలంటే రేపు పొద్దున్న పోదాం రా, ఈ రోజు వద్దు ఇంత రాత్రి. నైట్ ఎందుకు వద్దు అంటాను, రేపు పొద్దున ఎందుకు పోదాం అంటాను? ఏమైందమ్మా, ఎందుకు నైట్ పోవద్దు? అరే నాకు తెలిసింది చెప్తున్నా నేను. యాక్చువల్గా వినాయకుడికి ఈరోజు కురుములు అంటే చాలా ఇష్టం. అలా అనేసి పార్వతమ్మ కూడా చాలా చేసేసింది కురుములు. ఎంత కావాలంటే అంత తిననేసింది. అయితే వినాయకుడికి ఇంత ముందే కురుములు అంటే ఇష్టం ఉండేసరికి మొత్తం తినేశాడు. అయితే ఆ వినాయకుడికి బొజ్జ బాగా ఇలా పెరిగిపోయి ఆయనకి నడవడానికి రాలేదు. అప్పుడు వినాయకుడు నడుచుకుంటూ పోతుంటే పైన చందమామ చూసి వినాయకుడిని చూసి అంత బొజ్జుందా అని చూసి నవ్వాడు. వినాయకుడే చూసిన ఆయనకి ఇంత బొజ్జుంది హిహి అని నవ్వాడు. వినాయకుడికి కోపం వచ్చింది, వెళ్ళి శివుడిని పిలిచాడు. ఇప్పుడు శివుడికి కోపం వచ్చి మా వినాయకుడినే అంటావా అని చందమామకి చెప్పి, నీకు ఒక శాపం పెడుతున్నా చందమామ, మా వినాయకుడిని ఇలా అన్నందుకు. నిన్ను ఈ వినాయక చవితి రోజు చందమామని ఎవ్వరు చూసినా అపనింద పాలవుతారు. అపనింద పాల? ఇదేం పాలమ్మా? అపనింద అంటే ఏంటిది? అరే అపనింద పాలు అంటే పాలు కాదురా, నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు తిట్లు పడతావు అందరి దగ్గర. ఈ ఇయర్ మొత్తం నువ్వు తిట్లు పడుకుంటూనే ఉంటావు చెయ్యని తప్పుకి. ఏం లెక్కమ్మా? అమ్మో వద్దు. అయితే ఈ అపనిందలు వద్దు. ఇప్పటికే మనల్ని అనుకుంటారు, అందరు ఆడిపోసుకుంటారు. ఇప్పటికే కంజెస్ట్ బాగున్నది. సరే రేపు పోదాం అమ్మా, ఓకేనా?